ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో మనకు ఇది వరకు రజోగుణ తమో గుణాల వల్ల ఏమేం కలుగుతాయి అనేటువంటి విషయాల్ని చెబుతూ వచ్చారు. దానికి అనుబంధంగా మనం భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలను కొన్ని చెప్పుకున్నాం గడిచిన తరగతిలో. అప్రమాదం అనాలస్యం అని మొదలయ్యేటువంటి శ్లోకాలను, అంటే జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం లక్షణాలు ఏమిటి, అజ్ఞానం లక్షణాలు ఏమిటి అనేసి చెప్పినటువంటి వాటిని తెలుసుకున్నాం. ఇక్కడ ఆ ఎవడైతే తమో గుణంలో లీనమై ఉంటాడో వాడికి ఆ ప్రమాదం అంటే ఆ అజ్ఞానం, ఆలస్యం, జడత్వం, నిద్ర, ప్రమాదం, మూఢత్వం మొదలైనటువంటివన్నీ తమో గుణ లక్షణాలు అని చెప్పి ఆ వాటిలో లీనమైనటువంటి వాడు నిద్రాళువత్ స్తంభవత్ తదేవ తిష్టతి అని చెప్పారు. అంటే నిద్రపోయేటువంటి వాడు ఎలా ఉంటాడో, స్తంభం ఎలా ఉంటుందో, అంటే దేనికి స్పందించకుండా ఆ విధంగా తమో గుణం ఉన్నటువంటి వాడు కూడా అట్లాగే ఉంటాడు అని అనుకుంటాడు, అని చెప్తున్నాడు. తర్వాత సత్వగుణి సత్వగుణం గురించి చెబుతున్నారు. సత్వం విశుద్ధం సత్వం విశుద్ధం జలవత్ తథాపి జలవత్ తథాపి తాభ్యాం మిలిత్వా తాభ్యాం మిలిత్వా చరణాయ కల్పతే. శరణాయ కల్పతే. యత్రాత్మబింబః యత్రాత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రతిబింబితః సన్ ప్రకాశయతి ప్రకాశయతి అర్క ఇవ అఖిలం జడం. అర్క ఇవాఖిలం జడం. సత్వం అంటే సత్వగుణం. ఈ విశుద్ధం, విశుద్ధం అంటే నిర్మలమైనటువంటిది. ఎంత నిర్మలమైనటువంటిది అంటే జలవత్, జలము వలె నిర్మలమైనటువంటిది. ఇది సత్వగుణం. తదాపి అయినప్పటికీ కూడా తాభ్యాం మిలిత్వ, తాభ్యాం మిలిత్వ, తాభ్యాం అంటే వాటితో కలిసి అని, మిలిత్వ అంటే కలిసి. ఎవరితో, వేటితో కలిసి? ఇంతకు ముందు చెప్పినటువంటివి ఏవి? రజోగుణం, తమోగుణం. ఆ రజోగుణ తమో గుణాలతో కలిసి మిలిత్వ, మిలిత్వ అనేది ఆ అయిపోదు క్రియ, అసమాపక క్రియ అంటారు దాన్ని. అంటే ఆ అసమాపక క్రియ చెప్పాడు అంటే మళ్ళీ ఇంకా ఏదో చెప్పబోతున్నాడని అర్థం. వాడికి అయిపోదు. అతను ఇంటికి వచ్చి అని ఆపాడు అనుకోండి, ఇంకేదో చేశాడు అని అర్థం. అతడు అన్నము తిని
అన్నాడు అనుకోండి, ఇంకేమో చేశాడు అని అర్థం. అంటే ఆ క్రియ పూర్తి కాలేదు. అందువల్ల తాభ్యాం మిలిత్వా, వాటితో కలిసి ఏం చేస్తది? చరణాయ కల్పతే. చరణాయ కల్పతే. ఆ ప్రతిబింబం ఏర్పడడానికి సామర్థ్యం కలుగుతూ ఉంది. అంటే ప్రతిబింబాన్ని కల్పిస్తూ ఉంది అని అర్థం. ఏం ప్రతిబింబం అంటే, ఎత్ర ఆత్మబింబ ప్రతిబింబిత సన్, దేనిలో అయితే ఆత్మబింబం, ఆత్మ యొక్క రూపం ప్రతిబింబిత సన్, ప్రతిఫలించినదైనప్పటికీ, అర్క ఇవ, సూర్యుని వలె, అఖిలం జడం, సమస్తమైనటువంటి జడ పదార్థమును ఏం చేస్తుంది? ప్రకాశేతి, మొత్తం ప్రకాశింపజేస్తుంది. అంటే సత్వగుణం స్వచ్ఛమైనటువంటి నీటి వంటిది. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంది? అది రజస్తమో గుణాలతో కలుస్తుంది. ఎందుకు? ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. జీవుడు ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు కాదు. ప్రతి మనిషిలోనూ సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. అయితే దేని డామినేషను, దేని పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి వాని లక్షణాలు అట్లా ఉంటాయి. ఉదాహరణకి రజోగుణ లక్షణాలు 60% ఉండేవాడు ఉన్నాడని అనుకుందాం. వాడు నాయకుడుగా ఉంటాడు, వాడు అజమాయిషీ చేస్తూ ఉంటాడు, వాడికి కోపం ఉంటది, వాడు అరుస్తూ ఉంటాడు. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. తమో గుణం 60% ఉండేవాడు ఉన్నాడు అనుకుందాం. వాడు దేన్ని పట్టించుకోడు, ఏ పని చేయడు, ప్రతిదాన్ని వాయిదా వేస్తాంటాడు, ఎవరన్నా చెప్తే కూడా వినడం. ఇది తమో గుణ లక్షణం. సత్వగుణం 60% ఉందనుకోండి, వాడు జ్ఞానవంతుడై ఉంటాడు, జ్ఞానం కలిగినటువంటి వాడై ఉంటాడు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడై ఉంటాడు. ఇట్లా అంటే ఆ మిశ్రమాన్ని అనుసరించి వ్యక్తి యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమైనటువంటి సత్వగుణంలో ఆత్మ ప్రతిబింబిస్తుంది. ఎక్కడ ప్రతిబింబిస్తుంది? దేనికైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో దాంట్లో ప్రతిఫలిస్తుంది, అంతే కదా. కాబట్టి సత్వగుణానికి ట్రాన్స్పరెన్సీ ఉంది. ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి కారణం చేత అందులో ఆత్మ ప్రతిబింబిస్తుంది. ఎప్పుడు ఆత్మ ప్రతిబింబించిందో సత్వగుణంలో, అప్పుడేమవుతుంది? అది సూర్యునిలాగా తయారై అది శరీరాన్ని, ఇంద్రియాలని అది ప్రతిబింబింపజేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అంటే ఏమర్థం? మన ఇంట్లో గోడకు అద్దం పెట్టాం, ఇంట్లోకి సూర్యకిరణాలు పడ్డాయి. ఇప్పుడు ఎక్కడ ప్రతిబింబిస్తాయి? అద్దం మీద ప్రతిబింబిస్తాయి. అద్దం కొంచెం ఇటు అటు ఉన్నా కూడా, దాంట్లో కొంత మలినం ఉన్నా కూడా ఏమవుతుంది? ప్రతిబింబిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ అద్దంలో వెనక పూత లేదనుకోండి, అప్పుడు ప్రతిబింబం ఏర్పడదు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా? వెనకాల పూత అనేదాన్ని మనం రజస్తమో గుణాలని అనుకున్నామంటే మనకు ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఎందుకు? సూర్యుని లాగా అని అన్నాడు కాబట్టి. సూర్యుని లాగా అన్నాడు కాబట్టి అన్నాడు, కానీ సూర్యుడు అనలేదు. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? అద్దంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అద్దాన్ని మనం ఇట్లా మిగతా గోడలకు తిప్పినామంటే రూమ్ అంతా ప్రకాశవంతం అయిపోతుంది, మిగతా వాటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. కాబట్టి దేహేంద్రియాలని ఏది ప్రకాశింపజేస్తుందంటే
పరమాత్మ యొక్క ప్రతిబింబం ప్రకాశింపజేస్తుంది. అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబం ఎక్కడుంది? నీలోనే ఉంది. ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంది? నువ్వు చలనంలో ఉన్నావు అని అంటే, నిద్రపోతున్నా కూడా సరే, నీ శరీరము ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని అంటే, నీలో పరబ్రహ్మ స్వరూపం ఉన్నది అని అర్థము. కాబట్టి సత్వగుణం ప్రధానంగా, రజస్తమో గుణాలు అప్రధానంగా. అప్పుడు ఉన్నప్పుడు స్పష్టంగా ఈ అంతఃకరణంలో ఆత్మ ప్రతిఫలిస్తుంది. అంతఃకరణమే అర్థం. అంతఃకరణంలో ఉండేటువంటి గుణాలే ఇంద్రియాలను నడిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, ఈ అంతఃకరణం చైతన్య పదార్థం, దానిలో జీవుడు జీవాత్మ ప్రతిబింబించింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రతిబింబం? దీనికి బింబం ఏది? పరమాత్మ బింబం. ఆ పరమాత్మ అంతఃకరణంలో ప్రతిబింబించినప్పుడు అది జీవాత్మగా అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడుండే సూర్యుడు ఇక్కడుండే సూర్యుడు ఒకటా అంటే ఒకటి కాదు. అట్లని వేరువేరా? కాదు. ఆకాశంలో ఉండే సూర్యుడు, అద్దంలో ఉండే సూర్యుడు ఒకటి కాదు. పోనీ ఆ సూర్యుడు వేరు ఈ సూర్యుడు వేరు అని చెప్దామా అంటే, ఆ సూర్యుడు లేకపోతే ఈ సూర్యుడు లేడు. కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉండడానికి కారణం ఆ సూర్యుడే. కాబట్టి ఇక్కడ జీవుడు ఉండడం కోసం, జీవాత్మ ఉండడానికి కారణం పరమాత్మ. ఎందుకు? బింబం లేకపోతే ప్రతిబింబం ఉండదు కాబట్టి. ఇప్పుడు ఈ మిశ్రమైనటువంటి సత్వగుణం ఉండేటువంటి వాళ్ళకి ఆత్మ విషయం స్ఫురిస్తుంది. ఆత్మను గురించినటువంటి, పరమాత్మను గురించినటువంటి భావన తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? అందులో ప్రతిఫలిస్తుంది కాబట్టి. అందులో ప్రతిఫలిస్తుంది కాబట్టి. ఇవి, ఈ త్రిగుణాలు మూడు కలిసి ఉంటే, ఆ త్రిగుణాల యొక్క మిశ్రమం ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనకు కొంత అవసరం, ఎక్స్ప్లెనేషన్ అవసరం. అది సదాశివ బ్రహ్మేంద్రుల వారు పాతంజల యోగ సూత్రాలకి భాష్యం రాస్తూ, ఈ ఏ కాంబినేషన్ లో ఎంత ఉంటే ఎట్లుంటుంది అనేది చెప్పుకుంటూ 5 రకాలుగా చెప్పాడు. అంతఃకరణంలో ఈ త్రిగుణాలు మూడు కాంబినేషన్ అయినప్పుడు అది 5 రకాలుగా ఉంటుంది అని చెప్పి అన్నాడు. మొదటిది ఏమిటి? ఈ అంతఃకరణం రజోగుణంతో కూడుకొని ఉంటే, అంటే పూర్తి రజోగుణంతో ఉంటే, దానికి క్షిప్తము అని పేరు పెట్టారు. క్షిప్తము అని పేరు పెట్టారు. రజోగుణంతో కూడుకొని ఉంటే. తమో గుణంతో కూడుకొని ఉంటే మూఢము అని పేరు పెట్టారు. క్షిప్తము, మూఢం. ఇప్పుడు రజస్ తమో గుణ మిశ్రితమైనటువంటి సత్వగుణంతో ఉంటే, అంటే మూడు కలిసాయి అని అర్థం. మూడు కలిస్తే దానికి విక్షిప్తము అని పేరు పెట్టినాడు. విక్షిప్తం అని పేరు పెట్టినాడు. అదే శుద్ధ సత్వగుణంతో కూడుకొని ఉంటే, కేవలం సత్వగుణమే ఉంటే, దానికి ఏకాగ్రము అని పేరు పెట్టారు. క్షిప్తము,
మూఢము, విక్షిప్తము, ఏకాగ్రం. ఆ తర్వాత ఆ సత్వగుణం కూడా వదిలినప్పుడు, ఆ సత్వగుణం కూడా లేదనుకోండి, అంటే దీన్ని ఏమంటాం, గుణాతీతం అంటాం. దీన్ని నిరుద్ధము అన్నాం. అంటే రజోగుణంతో ఉండేది, తమో గుణంతో ఉండేది, మూడు కలిసి ఉండేది, కేవలం సత్వగుణంతో ఉండేది, గుణాలు లేకుండా ఉండేది. ఇట్లా 5 కాంబినేషన్లు ఇచ్చినాడు మనం. కేవలం రజోగుణంతో ఉంటే దాన్ని క్షిప్తము అన్నారు. కేవలం తమో గుణంతో ఉంటే దాన్ని మోఢము అన్నారు. రజస్తమో గుణాలతో కూడినటువంటి సత్వగుణం ఉంటే, అంటే మూడు మిశ్రితమై ఉంటే దాన్ని విక్షిప్తము అన్నాడు. శుద్ధ సత్వగుణంతో ఉంటే దానికి ఏకాగ్రం అని పేరు పెట్టాడు. ఆ సత్వగుణం కూడా వదిలేసినప్పుడు దానికి నిరుద్ధము అని పేరు పెట్టాడు. ఇది పతంజలి మహర్షి చేసినటువంటి డివిజన్. మళ్ళీ ఇది ఎక్కడుంటది అంటే, ఈ క్షిప్తం దైత్య దానవులకు ఉంటుంది అని చెప్పాను, అంటే రాక్షసులకు ఉంటుంది అని చెప్పాను. అందువల్ల వాళ్ళు ఈ రజోగుణం ప్రేరణ కలిగి శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాల పట్ల అనురక్తులై ఉంటారు అని చెప్పాను నేను. మనం కూడా చెక్ చేసుకోవచ్చు దాన్ని, మనం ఏ కేటగిరీలో ఇస్తాం. అటు తర్వాత ఏం చెప్పాడు, మోఢము అనేది పిశాచాల్లో రాక్షసుల్లో ఉంటుంది అని చెప్పన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, తమో గుణం వల్ల వివేకాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళని, నిద్ర, అలసత్వం, అంటే వాళ్ళ పని ఏమిటి, తినడం, నిద్రపోవడం, కుంభకర్ణులు లాంటి వాళ్ళు. రావణాసురుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం. అట్లా ఈ విక్షిప్తం అనేది దేవతలకు ఉంటుంది. వాళ్ళు సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు ఏదో కష్ట నష్టాలు వచ్చినప్పుడు భగవద్ ధ్యానం చేసుకోవడం, తపస్సు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సత్వగుణ సంబంధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇంకేమిటి, ఏకాగ్రం. ఈ ఏకాగ్రం అనేది తర్వాత నిరుద్ధం అనేది, ఈ రెండు కూడా యోగ సాధన చేసి సమాధి స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి ఉంటాయి అని చెప్పన్నాడు. మళ్ళీ దానికి ఒక వివరణ కూడా అవసరం. ఆ సమాధి స్థితి అనేది సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 రకాలుగా ఉంటుందని. సంప్రజ్ఞాత సమాధిలో ఉండడం ఏకాగ్రం. అంటే వాళ్ళు యమ నియమాది యోగాంగాలు సిద్ధి కలిగి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అష్టాంగాలను వాళ్ళు సిద్ధి కలిగి భగవద్ ధ్యానం నందు నిలకడగా ఉంటుంది. దాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటాం. అంటే ఏమర్థం, మనం ఏదో మంత్రం తీసుకున్నాం జపం చేద్దామని, జపమాల తిరుగుతూ ఉంటుంది కానీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజ చేద్దాం అనేసి మొదలు పెడతాం, మంత్రం ప్రారంభం చేస్తాం, పూజ చేస్తుంటాం, ఈలోపు ప్రసాదం మీదకి మనసు వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటాం అంటే సంప్రజ్ఞాత సమాధి అంటాం. సమాధే గాని అట్లా పక్కకి వెళ్ళిపోయిందంటే అది సమాధి కాదు. ఏ విషయం మీద అయితే మనసు నిలపాలని అనుకున్నామో ఆ విషయం మీద మనసు నిలిపితే అది సంప్రజ్ఞాత సమాధి. ఇది సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది. అంటే ఏం అర్థం, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సత్వగుణాన్ని సాధించాలి. సత్వగుణ సాధన ఉన్నటువంటి వారికి
యోగ సాధన సులభం అవుతుంది. యోగ సాధన సులభమైనప్పుడు సమాధి స్థితి పొందడం సులభం అవుతుంది. మరి సత్వగుణ సాధన ఎట్ట చేయాలి? మళ్ళీ భగవద్గీతలే పోవాలి మనం. గుణత్రయ విభాగ యోగానికి పోవాలి. అక్కడ చెప్పినటువంటి సత్వగుణ లక్షణాలు చూసుకోవాలి. ఆ సత్వగుణం లక్షణాలు ఉండేటువంటి వాడు తీసుకునేటువంటి ఆహారం తీసుకోవాలి. ఏది సాత్విక ఆహారం అంటారో అది చూడాలి. అంటే ముందుగా కల్టికేట్ చేయాల్సింది ఏంటంటే ఆహారం. ఏది సాత్విక ఆహారం దాన్ని ముందుగా అలవాటు చేసుకోవాలి. అప్పుడు సత్వగుణ లక్షణాలు మెల్లమెల్లగా శరీరంలో ప్రారంభమవుతాయి సాత్విక ఆహారం ఉన్నటువంటి వాడి. అంటే ఎవడు ఏం తినాలి ఏం తినకూడదు అనే చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. వాడేదో తింటాడు వీడేదో తింటాడు అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే తిండి అనేది ఆకలి కోసం మాత్రం తినేది కాదు. నీ ప్రవర్తన కోసం కూడా తిండే ఉపయోగపడుతుంది. అంటే ప్రపంచం అంతా సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు ఉండాలి అని అంటే వాళ్ళకి సాత్విక ఆహారం అవసరం. రాజస తామసాహారాల్ని పరిత్యజించాలి. మెల్లమెల్లగైనా సరే ఎప్పుడైతే రాజస తామసాహారాల్ని పరిత్యజిస్తాడో అప్పుడేమవుతుంది? సత్వ సిద్ధి కలుగుతుంది. ఆ సత్వగుణం ఉండేటువంటి వాడు యమనియమాదుల చేత యమనియమాది ఆ యమనియమ ఆసనాదులు ప్రారంభం చేస్తే వాడికి త్వరగా సిద్ధి కలుగుతుంది. దానికే సంప్రజ్ఞాత సమాధి అని పేరు. ఇక అసంప్రజ్ఞాత సమాధి అది కూడా సత్వగుణం ఉండేటువంటి వాళ్ళే, కానీ సత్వగుణం కూడా దాటిపోతారు. సత్వగుణం కూడా దాటిపోయి ఉంటారు. దాటిపోయి వాళ్ళు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఇప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు వాడే బ్రహ్మం అయి ఉంటాడు. అంటే వాడు పరమాత్మ కంటే భిన్నంగా ఉండడు. అలా భిన్నంగా లేనటువంటి వాడే అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నట్టు. అంటే అక్కడ నిరుద్ధం, సత్వగుణం కూడా లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ త్రిగుణాల యొక్క సంకలనం, కాంబినేషన్. మనకు రజోగుణం గురించి చెప్పారు, తమోగుణం గురించి చెప్పారు, సత్వగుణం గురించి చెప్పారు. ఈ మిశ్రమం ఎలా ఉండాలి అనేది చెప్పారు. దేనివల్ల ఏ లక్షణాలు ఉంటాయని చెప్పారు. అంటే ఇవి చెప్తున్నారంటే అర్థం ఏమిటి? వీటిలో ఏది అవసరమో ఏది అనవసరమో మనం చెక్ చేసుకొని తీసేయాలని దాని అర్థం. తర్వాత మిశ్రస్య సత్వస్య మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః భవంతి ధర్మాః అమానితాద్యాః అమానితాద్యాః నియమాయమాద్యాః నియమాయమాధ్యాః శ్రద్ధా చ భక్తిశ్చ శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిః దైవీ చ సంపత్తిః అసన్నివృత్తిః. అసన్నివృత్తిః. ఇప్పుడు ఈ మిశ్రమైనటువంటి సత్వగుణం వల్ల దాని ధర్మాలు ఏమేమిటి అని చెప్తున్నాడు. మిశ్రస్య సత్వస్య, ఈ మిశ్రితమైనటువంటి సత్వగుణం వల్ల. అంటే ఎందుకు మిశ్ర సత్వగుణం గురించి చెప్తున్నాడు?
శుద్ధ సత్వం వల్ల ఏమవుతుంది? అది ప్రతిబింబానికి కారణం అవుతుంది. అక్కడ సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. మిశ్రితమైనటువంటి దాని వల్ల ఏమవుతుంది అని చెప్తున్నాడు. ఆ మిశ్రస్య సత్వస్య ధర్మాస్తు, దాని ధర్మాలు ఏవైతే ఉన్నాయంటే మిశ్ర సత్వగుణం యొక్క ధర్మాలు దేంతో మిశ్రితమైంది? రజస్తమో గుణాలతో మిశ్రితమైంది. దాని ధర్మాలు ఏమిటి అంటే అమానిత్వం. అమానిత్వం అంటే గర్వరాహిత్యం, గర్వం లేదు. ఇవి గుణాలు. ఆ తర్వాత నియమాహ, నియమాహ నియమాలు. యమాహ యమ నియమాసనాలు, అష్టాంగాలు. నియమాలు యమాలు. నియమాలు అంటే ఏమిటి? వ్రతాలు, పూజలు, పునస్కారాలు, ధ్యానము మొదలైనటువంటి నియమాలు. అంటే స్వయంగా తను ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలు లేదా తన ఆశ్రమ నియమాలు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటప్పుడు ఏ నియమాలు ఉంటాయి, గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు ఏ నియమాలు ఉంటాయి, వానప్రస్థుడైతే ఏ నియమాలు ఉంటాయి, సన్యాసి అయితే ఏ నియమాలు ఉంటాయి, ఆ నియమాలు అని అర్థం. అమానిత్య అమానితాద్యా నియమ, దేంట్లో అయినా గర్వరాహిత్యం ఉండాలి. అమాని అమానిత్వం, అదాంబిత్వం అనేసి మనం చెప్పుకున్నాం. అట్లాంటి నియమాలు అవన్నీ ఉండాలి. ఆ లక్షణాలు ఉండాలి, నియమాలు ఉండాలి. తర్వాత అష్టాంగ యోగాలు ఉన్నాయి. అవన్నీ ఈ మిశ్ర సత్వగుణం యొక్క ధర్మాలు. అదేవిధంగా శ్రద్ధాచ భక్తిశ్చ ముముక్షుతాచ. శ్రద్ధ, భక్తి, మోక్షం కావాలనేటువంటి కోరిక. తర్వాత దైవీ సంపత్తిశ్చ. ఇవన్నీ ఏమవుతాయి? అసన్నివృత్తి భవంతు. దాంతోపాటు అసన్నివృత్తి భవంతి. సత్తు యందు ఉండడం సన్నివృత్తి, అసత్తు యందు ఉండడం అసన్నివృత్తి. సత్ అంటే ఏమిటి? పరమాత్మ, సచ్చిదానంద స్వరూపం కదా. కాబట్టి భగవంతుని యందు ఉండడం కాదు. అసత్తు నివృత్తి అంటే అసత్ ఏమిటి? ప్రపంచం. ఆ ప్రపంచం నుంచి నివృత్తిని కలుగజేస్తుంది. దానికేమని పేరు? దైవీ సంపత్తి అని పేరు. అంతే కేలు. కాబట్టి ఈ మిశ్ర సత్వగుణం వల్ల శ్రద్ధ, భక్తి, మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక మొదలైనటువంటి దైవీ సంపదలతో పాటు అసన్నివృత్తి కూడా కలుగుతుంది. అసత్యమైనటువంటి ప్రపంచం పట్ల విరక్తి కలుగుతుంది. ఇది ఈ మిశ్ర సత్వగుణం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఇవి మనకు భగవద్గీతలో చెప్పినటువంటి గుణాలు. అంటే అమానిత్వం అంటే గర్వం లేకుండా ఉండడం, అదంభిత్వం అంటే డాంబికం లేకుండా ఉండడం, అంటే తనను గురించి తాను చెప్పుకోకుండా ఉండడం. అహింస అంటే నేను చెప్పుకున్నాం, మానసిక, శారీరక, వాచిక హింస లేకుండా ఉండడం. శాంతి అంటే ఓర్పు కలిగి ఉండడం. ఆర్జవం అంటే రుజుత్వం కలిగి ఉండడం. ఇవన్నీ ఈ లక్షణాలు ఎక్కడొస్తాయి? సత్వగుణంలో వస్తాయి అని చెప్తున్నాను. సత్వగుణాలు వస్తాయి. అంటే ఈ గుణాలన్నీ మిశ్ర సత్వగుణంలో ఉంటున్నాయి అని చెప్పి అంటున్నాడు. మిశ్రం కాకపోతే గుణాలు ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి మనం.
మిశ్రమైనప్పుడే ఇవన్నీ పనికొస్తాయి. ఎట్లా అంటే బంగారంతో, స్వచ్ఛమైనటువంటి బంగారంతో మనం నగలు తయారు చేయలేం, ఆర్నమెంట్స్ తయారు చేయలేం. ఆర్నమెంట్ తయారు చేయాలంటే ఏం చేస్తాం? వేరే లోహాన్ని, రాగి వంటి లోహాన్ని దాంట్లో కలుపుతాం. ఆ కలిపినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. అట్లాగే ఈ దైవీ లక్షణాలకు అన్నిటికీ కేవలం సత్వగుణం ఉంటే సాధ్యం కాదు. ఎందుకు? అది లక్షణాతీతం. సత్వం సంధ్యాయితే జ్ఞానం. సత్వగుణం ఉన్నటువంటి వాడి జ్ఞానం కలిగిపోతుంది. జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఈ లక్షణాలు ఏమి ఉండవు. మళ్ళీ జ్ఞానికి నియమాలు ఉండవు కదా. ఎందుకు? జ్ఞాని అనేవాడు ఈ ఆశ్రమాలకు అతీతంగా వెళ్ళిపోతాడు. బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కాదు, సన్యాసి కూడా కాదు. ఇప్పుడు ఈ నియమాలు ఏమి లేవు అతను. అంటే ఎట్లుంటాడు? సమాధిలో ఉంటాడని అర్థం. సమాధిలో ఉండేవాడికి నియమాలు ఏమి ఉండయి. వాడికి సంధ్యావందనం చేయాలనో, జపం చేయాలనో, తపం చేయాలనో ఏముంటాయి? ఏమి లేవు. అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నాడు? మిశ్రస్య సత్వస్య చెప్తున్నాడు. దాని తర్వాత విశుద్ధ సత్వస్య గుణ చెప్తాడు. ఇప్పుడు మిశ్ర సత్వగుణం యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అంటే రజోగుణం తమో గుణాలతో కలిసి ఉంటే ఏమేమి ఉంటాయి? అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలా. 60 సత్వగుణం, 20 రజోగుణం, 20 తమో గుణం అని గుర్తుపెట్టుకోవాలా. పర్సంటేజ్ మర్చిపోకూడదు. కలిసి ఉంది అంటే అందరికీ కలిసి ఉంటది. సత్వగుణం లేనటువంటి వాడు ఎవడు ఉండడు. అందరికీ కలిసి ఉంటది. కాకపోతే ఎంత శాతం? అని ఎక్కువ శాతం ఉండాల. అప్పుడు మిశ్ర సత్వగుణం అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు రజోగుణం ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చెప్తాం? మిశ్ర రజోగుణం అని చెప్తాం. తమో గుణం ఎక్కువ ఉంటే మిశ్ర తమో గుణం అని. దేని డామినేషన్ ఎక్కువ ఉందో దాన్ని చెప్తాం. దాంతో మిగిలినవి కలిసినాయి అని చెప్తాం. పాలల్లో కొన్ని నీళ్లు పోసినాం అనుకో, అప్పుడు పాలు కల్తీ అని చెప్తాం. నీళ్లలో కొన్ని పాలు పోసినాం అనుకో, అప్పుడు నీళ్లు కల్తీ అని చెప్తాం. అట్లా తేడా. కాబట్టి ఏది ఎక్కువ ఉంటే దానికి ప్రాధాన్యత ఎక్కువ. మిశ్ర సత్వస్య అన్నప్పుడు సత్వగుణం 60% వచ్చి పెంచుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ మిశ్ర సత్వగుణం యొక్క ధర్మాలు ఈ భగవంతుణ్ణి ఆరాధించడానికి, అంటే ఈ అమానిత్వాది గుణాలు, దాని తర్వాత నియమాలు. మిశ్ర సత్వగుణం కలిగినటువంటి వాడు ఇదిగో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయాలి, ఇది స్నానం చేయాలి, నదీ స్నానం చేయాలి, లేదా చన్నీళ్ళు స్నానం చేయాలి, కార్తీక మాసంలో ఇలా ఉండాలి, ఆ ఏకాదశికి ఉపవాసం ఉండాలి, అమావాస్యకి పూజలు చేయాలి, పున్నమికి పూజలు చేయాలి. ఇవన్నీ నియమాలు పెట్టుకొని ఉంటాడు. నియమాలు ఉంటాయి. తర్వాత పలానా వ్రతాన్ని ఆచరించాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత యమనియమాది అష్టాంగ యోగాలు. పొద్దున్న లేచి యోగా చేస్తాడు, ఆసనాలు వేస్తాడు, జపమాలు పట్టుకొని జపం చేస్తాడు. ఇవి. దీంతో పాటు శ్రద్ధా భక్తులు ఉంటాయి, పూజా పునశ్చరణలు ఉంటాయి, ముముక్షుత్వం కూడా ఉంటుంది. ఎందుకై ఇవన్నీ చేస్తాను అంటే మోక్షం కోసం అని చెప్తాడు. అవన్నీ ఉంటాయి. ఇది దైవీ సంపత్తి. దైవం పట్ల ఆసక్తి ఉండడం. తర్వాత అసన్నివృత్తి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అసత్యాన్ని వదిలేయడం. అసత్యమైనటువంటి ప్రపంచం పట్ల వ్యామోహాన్ని మెల్లమెల్లగా వదిలేస్తాడు. ఇలా వదిలేయడం అనేది మెల్లమెల్లగా జరుగుతూ ఉంటుంది. ఎవరికి? మిశ్ర సత్వగుణం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు సంసారాన్ని
దాటాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళు చేయాల్సింది ఏమిటి? దైవీ సంపత్తిని అలవర్చుకోవాలి. ఏం చెప్పినారు దైవీ సంపత్తి? మళ్ళీ దైవాసుర సంపత్ విభాగ యోగానికి వెళ్ళాలి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మన సాధనకి ప్రతి క్షణం భగవద్గీత అవసరం అవుతుంది. అక్కడేం చెప్పినాడు? దైవీ సంపత్ అంటే ఏం చెప్పినాడు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనే చెప్తాడు. ఇవన్నీ అభయం మొదలైనటువంటి గుణాలు కలిగి ఉండి అది ఏం చెప్తాడు? దైవీ సంపద్ విమోక్షాయ అని అన్నాడు. ఈ దైవీ సంపద ఎందుకు? మోక్షం కోసం అన్నాడు. కాబట్టి ఈ దైవీ సంపద కలిగి ఉండాలా. ఆ దైవీ సంపత్తి ఎప్పుడైతే నీకు కలిగి ఉంటుందో అప్పుడు అసన్నివృత్తి కలుగుతుంది. అంటే పిల్లవాడు ఆ వాడికి ఇష్టమైనటువంటి తినుబండారం దొరకలేదు, ఏదో ఒకటి దొరికింది తింటాన్నాడు. వాడికి 2 చాక్లెట్లు ఇచ్చాము. 2 చాక్లెట్లు ఉన్నాయి వాడికి అందుబాటులో అనుకున్నాం. ఒక చాక్లెట్ వాడికి ఇష్టం లేదు, ఇంకో చాక్లెట్ ఇష్టమైనటువంటిది. ఇప్పుడు దేని తింటాడు వాడు? ఇష్టమైనటువంటి చాక్లెట్నే తింటాడు, ఇష్టం లేనటువంటి దాన్ని వదిలేస్తాడు. రెండో సిచ్యువేషన్ ఏంటంటే వాడికి ఏ చాక్లెట్లు ఇష్టం లేదో అవి మాత్రమే ఉన్నాయి, వాడికి ఇష్టమైనటువంటి చాక్లెట్లు లేవు, అందుబాటులో లేవు. ఇప్పుడు ఏం చేస్తాడు? రాజీ పడి ఏదో ఒకటి తిందామని తింటాడు. ఎప్పుడైతే ఈ దైవీ సంపత్తి పెరుగుతూ ఉంటుందో అప్పుడు అసన్నివృత్తి కలుగుతూ ఉంటుంది. అసత్తుతో ప్రవృత్తి ఎప్పుడొచ్చింది? ప్రపంచంతో ప్రవృత్తి ఎప్పుడొచ్చింది? నీకు దైవంతో ప్రవృత్తి ఏర్పడినప్పుడు వచ్చింది. నువ్వు భగవంతుని కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? లౌకిక విషయాల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? నువ్వు భగవంతుని కోసం కేటాయించే సమయం పెంచుతూ వస్తే ఏమవుతుంది? అసన్నివృత్తి జరుగుతుంది. అది అక్కడ చెప్పాలనుకున్నది. అంటే ఇవంతా మిశ్ర సత్వగుణం ఉన్నప్పుడే జరుగుతుంది. అందుకని మిశ్ర సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు లేదా దాని లక్షణాలు, దాని ధర్మాలు, ఇవన్నీ చెప్పాడు. దీంట్లో ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది అసన్నివృత్తి అని. ఇది ఎక్కడొచ్చింది మనకు? మనకు సాధన చతుష్టయ సంపత్తిలో వస్తుంది. సాధన చతుష్టయ సంపత్తిలో ఏం చెప్పాడు? నిత్యానిత్య వస్తు వివేకం చెప్పాడు. అసత్ అంటే ఏమిటి? అనిత్యం అని అర్థం. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం ఇందులో చెప్పాడు. తర్వాత ముముక్షుత్వం చెప్పాడు. 2. తర్వాత యమనియమాలు చెప్పాడు. ఏ అసలేమిటి 4? సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము మొదటిది. రెండోది ఏమిటి? ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము. మూడోది యమాది షట్క సంపత్తి. నాలుగోది ఏమిటి? ముముక్షత్వం. ఉమ్? అదే ఆదౌ ఇంకా ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక, ఇది మొదటిది.
రెండోది ఇహామూత్ర ఫలభోగ విరాగము. నాలుగోది శమాది షట్క సంపత్తి. మూడోది నాలుగోది ముముక్షుత్వం. ఈ నాలుగు చెప్పారు. ఆ నాలుగే ఇందులో కూడా చెప్తున్నాడు మళ్ళీ. ఆ నాలుగే చెప్తున్నాడు ఇందులో. ఏం చెప్పాడు? అయ్యా, ఆ నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పాను. ఎక్కడది? అసన్నివృత్తి, దైవీ సంపత్తి. అసన్నివృత్తి అంటే అనిత్యం, దాన్ని వదిలేయడం. దైవీ సంపత్తి అంటే దైవం, దాన్ని స్వీకరించడం. అక్కడ నిత్యానిత్య వస్తు వివేకం వచ్చింది. ముముక్షుత్వం వచ్చింది నాలుగవది. తర్వాత యమాద్యాహ అన్నాడు. శమాది షట్క సంపత్తి యమాదుల్లో వచ్చేసింది. యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇవన్నీ, ఈ నియమాలన్నీ వచ్చినాయి. ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం ఎక్కడొచ్చింది? అమానిత్వాదుల్లో వచ్చేసింది. కాబట్టి ఎవరికైతే మిశ్ర సత్వగుణం ఉంటుందో వాడికి సాధన చతుష్టయ సంపత్తి అలవడుతుంది. అంటే మొత్తం శాస్త్రం చదవడానికి మూల విషయం ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండడం. అది కలగడానికి ఏమేం కారణం, ఏమేం అవసరం అనేది చెప్పుకుంటూ వచ్చి అవి ఎక్కడ కలగాలి? సాధన చతుష్టయ సంపత్తి అనేది అంతఃకరణంలో కలగాలి. అంతఃకరణం ఎలా ఉంది? త్రిగుణాలతో కూడి ఉంది. ఆ త్రిగుణాల లక్షణాలు ఏమిటి? అవి చెప్పారు. అవి ఎలా కాంబినేషన్స్ ఉంటాయో చెప్పుకుంటూ వచ్చి, ఈ కాంబినేషన్స్ ఉన్నటువంటివి కాబట్టి వీటిలో ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు దీన్ని అనుసరించి మనం ఏం చేయాలా? ఏ లక్షణాలు ఉంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉంటుందో దాన్ని చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరికైతే మిశ్ర సత్వగుణం ఉంటుందో వాళ్ళకి సాధన చతుష్టయ సంపత్తి అలవడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? సత్వగుణం యొక్క పర్సంటేజ్ని పెంచుకుంటూ రావాలి. దానికి ఈ సాధనలు అవసరం, ఆహారం కూడా ప్రధానమైనటువంటి కారణం. చూసుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే విశుద్ధ సత్వస్య విశుద్ధ సత్వస్య గుణాః గుణాః ప్రసాదః ప్రసాదః స్వాత్మానుభూతిః స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతిః పరమా ప్రశాంతిః తృప్తిః ప్రహర్షః తృప్తిః ప్రహర్షః పరమాత్మనిష్ఠా పరమాత్మనిష్ఠా యయా యయా సదానందరసం సమృచ్ఛతి. సదానందరసం సంరుచ్ఛతి. విశుద్ధ సత్వం అంటే కొంచెం కూడా సత్ రజోగుణంతో గాని తమో గుణంతో గాని సంబంధం లేనటువంటిది. ఇది విశుద్ధ సత్వం. దాని గుణాలు ఏమిటి అని చెప్తున్నాడు. విశుద్ధ సత్వస్య గుణాః. మొట్టమొదటిది ప్రసాద, ప్రసన్నుడుగా ఉండడం. ఆ ముఖంలో ఆందోళన గాని, కోపం గాని, అలసత్వం గాని, ప్రమాదం గాని, నిద్ర మబ్బేసుకొని ఉండడం గాని అవన్నీ ఏముండవు, ప్రసన్నంగా ఉంటారు. ఇది ప్రసాద గుణం. ఎందుకు ఆ ప్రసాద గుణం వచ్చింది అంటే స్వాత్మానుభూతి. ఆత్మ యొక్క, తన యొక్క ఆత్మ యొక్క అనుభూతిని కలిగిన వాడు. అనుభూతి అంటే అనుభవం వల్ల వచ్చేటువంటి ఫలం అనుభూతి. ఎట్లా అంటే ఆ, ఆ, బెల్లము తీయగా ఉంటుంది. బెల్లము తీయగా ఉంటుంది. ఆ తీపి ఎలా ఉంటుంది అంటే అది తిన్నప్పుడు తెలుస్తుంది. చూసినవా? తినడం అనేది అనుభవం.
తినడం అనేది అనుభవం. నోట్లో వేసుకుంటాం, నవ్వులుతాము, లేదా సప్పరిస్తాం, ఇది అనుభవం. ఆ అనుభవం వల్ల కలిగేటువంటి ఫలితం తీపి ఉంది చూసినావా? ఆ తీపిని మనసు గ్రహించి మనసు తృప్తి పడింది చూసినావా, దాన్ని అనుభూతి అంట. కాబట్టి స్వాత్మానుభూతి అంటే అర్థం ఏమిటంటే ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొని, ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆ ఆనందాన్ని పొందడం, అది స్వాత్మానుభూతి. అది ఎలా ఉంటుంది అంటే పరమా ప్రశాంతి. పరమా ప్రశాంతి విపరీతమైనటువంటి శాంతి కలిగి ఉంటుంది. విపరీతమైనటువంటి శాంతి ఎట్లా కలుగుతుంది? ఏందయ్యా పరమ ప్రశాంతి అంటే సకలేంద్రియ వ్యాపార సకలేంద్రియ వ్యాపార నివృత్తి. సకలేంద్రియ వ్యాపార నివృత్తి, అది పరమ ప్రశాంతి. ఇంద్రియ వ్యాపారాలన్నీ ఎప్పుడైతే అణిగిపోతాయో దాన్ని పరమ ప్రశాంతి అంటాం. అంటే సరస్సు ప్రశాంతంగా ఉంది అని ఎప్పుడు అంటాం? అలలు లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు ఎప్పుడు వస్తాయి? ఒక చిన్న గులకరాయి అందులో వేసినామంటే అలలు వస్తా ఉంటాయి. అంటే ఓ ఫారిన్ బాడీ ఎంటర్ అవుతుంది లోపలికి, దానిది కానటువంటిది ఒకటి దానిలోకి వస్తుంది, అప్పుడు అల మొదలవుతుంది. అంతఃకరణం కూడా అంతే. నీది కానిది ఒకటి, నీ స్వరూపం కానిది ఒకటి నీ లోపలికి వస్తుంది. ఎట్లొస్తుంది? ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఇది నేను కాదు, ఇది నేను కాదు కానీ నా కన్ను దీన్ని చూసింది, అరే బాగుందే అన్నది. ఇప్పుడు ప్రశాంతి పోయింది అంతే. అందుకే ధ్యానం చేసేటప్పుడు మొదట ఏం చెప్తారు? కళ్ళు పూసుకోండి అని చెప్పి. కళ్ళు మూసుకో అని చెప్పేది ఎందుకు అంటే ఇందుకే, గులకరాళ్ళు వచ్చి పడకుండా ఉండడం కోసం. ఏకాంత నిర్జన ప్రదేశంలో కూర్చోమని చెప్తారు. ఎందుకు? ఏ శబ్దం వినిపించకుండా ఉండడం కోసం. ఇంట్లో కూర్చోవద్దని చెప్తారు. ఎందుకు? వంటింట్లో నుంచి వాసన వస్తూ ఉంటుంది, ఇప్పుడే నెయ్యి వేసినట్టుండారు పొంగల్లో అని అనిపిస్తుంది, గులకరాయి పడింది. అందుకని ధ్యానం చేసేటప్పుడు ఈ పరమా ప్రశాంతిని పొందాలి, శ్రేష్టమైనటువంటి ప్రశాంతిని పొందాలి. ఎప్పుడు పరమ ప్రశాంతి కలుగుతుందంటే సమస్తమైనటువంటి ఇంద్రియ వ్యాపారాలన్నీ ఉడిగిపోవాలి, అణిగిపోవాలి. ఏ ఒక్క ఇంద్రియం పనిచేసినా మనసు ఏమవుతుంది? యాక్టివేట్ అయిపోతుంది. దాని నుంచి పక్కకు వచ్చేస్తుంది. అంతవరకు ఏ పరమాత్మ ఎందైతే లగ్నమైందో అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. అందుకని ఏం చెప్తున్నాడు? ఇంద్రియ వ్యాపారాలన్నీ అణగాలి, అది పరమా ప్రశాంతి. ఎవరికి కలుగుతుంది ఇది? విశుద్ధ సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళకి కలుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ వ్యాపారాలు అణిగిపోయినాయో అప్పుడేముంటది? తృప్తి ఉంటుంది. ఇంద్రియాలకు పని లేదంటే తృప్తి ఉంటుంది. తృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే ఇంద్రియాలు. అంటే ఇది ఇది రెండు పెన్నులు ఉన్నాయని అనుకుందాం, ఊరికే అనుకుందాం. రెండు పెన్నులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెన్ను ఉండేటువంటి వాడు దీన్ని చూసి ఏమనుకుంటాడు అంటే ఇట్లాంటిది లేదు మన దగ్గర అని అనుకుంటాడు. ఈ పెన్ను ఉండేవాడు ఏం చేస్తాడు? దీన్ని చూసి ఇట్లాంటిది లేదు మన దగ్గర అని అనుకుంటాడు. ఇది ఉంది కదా అని సంతృప్తి చెందడు, ఇది ఉంది కదా అని తృప్తి చెందడు, ఇట్లాంటిది కూడా కావాలి అని అనుకుంటాడు. అంటే తృప్తి అనేది ఎప్పుడో వస్తుంది అంటే రెండో వస్తువు లేనప్పుడు తృప్తి ఉంటుంది. రెండో వస్తువు ఉంటే తృప్తి ఉండదు. అందుకని స్వాత్మానుభూతి కలిగినటువంటి వాడికి తృప్తి ఉంటుంది.
ఎందుకు? వాడికి రెండో వస్తువు లేదు కాబట్టి, వాడికి ప్రపంచం మిథ్య కాబట్టి. ప్రపంచం మిథ్య అనేటువంటి జ్ఞానం వచ్చినటువంటి వాడికి విద్యా వస్తువు పట్ల వ్యామోహం ఎందుకు ఉంటది? కాబట్టి తృప్తిగా ఉంటాడు. లేని దాని పట్ల వ్యామోహం ఉండదు కదా. లేని దాన్ని పొందాలని ఎవడన్నా అనుకుంటాడా? ఉంటే కదా పొందాలని అనుకుంటాడు. ఆ వస్తువే లేదంటే దాన్ని పొందాలని ఆలోచన ఎట్లా వస్తుంది? అయ్యా కనిపిస్తా ఉంది అంటే అది మాయ. ఊ ఆ గారడి వాడు ఏం చేస్తాడంటే మనకు ఓ విత్తనాన్ని చూపిస్తాడు, మామిడి విత్తనాన్ని. విత్తనాన్ని చూపి దాన్ని అప్పుడే మాయ చేసి ఏం చేస్తాడంటే ఓ చెట్టు మొలిచేటట్టు చేసి ఆ చెట్టు పెద్దదై దాంట్లో కాయలు కాసి మనకు కూడా ఒక కాయ కోసిస్తాడు. ఈ కాయ కావాలి, ఈ కాయ తినాలని శివుడని అనుకుంటాడా? ఎందుకంటే అది ఉండదు కాబట్టి, మాయ కాబట్టి. ఉమ్, అంతెందుకు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సినిమాకు పోయాం. సినిమాకు పోతే ఆ సినిమాలో మనకు ఒక అందమైనటువంటి ప్రదేశం కనిపించింది. ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే స్క్రీన్ లేకపోతామా? పోం. అది అక్కడ లేదని మనకు తెలుసు. లేదా అక్కడ మనకు ఆ బంగారు రాసులు పోసి చూపించాడు. స్క్రీన్ ముందర కూర్చొని సినిమా చూస్తా ఉండేటువంటి వాడు నాలుగు బంగారు నాణ్యాలు ఎత్తుకుందామని చేయి చాపుతాడా? చాపుడు. ఎందుకు? వాడికి సత్యం తెలుసు, ఇది భ్రమ అని తెలుసు. ఆ భ్రమ అని తెలిసినటువంటి వాడు దానికోసం ఆరాటపడడు. వాడు తృప్తిగా ఉంటాడు. వాడు స్వాత్మానుభూతితో ఉంటాడు. కాబట్టి తృప్తి అంటే ఏమిటంటే నీ దగ్గర ఏది ఉందో అది నీది అని అనుకోవడం తృప్తి. అవతల వాడి దగ్గర ఉండేది నాది, అది నాకు కావాలి అని అనుకోవడం అసంతృప్తి. నీ దగ్గర ఏది ఉంటే అదే తృప్తి. నా దగ్గర ఇది ఉంది, ఇదే తృప్తి అంతే. అవతల వాడి దగ్గర ఏదో ఉంటుంది, ఉంటే ఉన్ని. కాబట్టి ఏది తృప్తి, ఏది అసంతృప్తి అంటే నీ దగ్గర ఏది ఉందో అది తృప్తి. నువ్వు లేని దాని గురించి ఆలోచన చేసినావా, అది అసంతృప్తి. అందుకని ఏం చెప్తున్నాడు? విశుద్ధ సత్వగుణం ఉన్నటువంటి వాడికి తృప్తి కలుగుతుంది. తర్వాత ప్రహర్ష. హర్షం అంటే ఆనందం, ప్రహర్షం అంటే అత్యధికమైనటువంటి సంతోషం. ఎందుకు? తృప్తి కలిగింది కాబట్టి. తర్వాత విషయం ఏం చెప్తున్నాడు? పరమాత్మ నిష్ఠ. నిరంతరం పరమాత్ముని యందు నిష్ఠ కలిగి ఉంటాడు. పరమాత్ముని యందు నిష్ఠ కలిగి ఉంటాడు. వాడి తర్వాత యయా సదానందరసం సమృచ్యతి. ఆ పరమాత్మ నిష్ఠ వల్ల ఏమవుతుంది? యయా దాని చేత, పరమాత్మ నిష్ఠ వల్ల సదానందరసం సమృచ్యతి. సదా ఎల్లప్పుడూ ఆనందరసం, ఆనందాన్ని సమృచ్యతి బాగా పొందుతున్నాడు. కాబట్టి నిరంతరం ఆనందంగా ఉండాలంటే పరమాత్మ నిష్ఠుడు కావాలి. ఆ పరమాత్మ నిష్ఠ అనేది దేని వల్ల వస్తుంది? పరమ ప్రశాంతి వల్ల వస్తుంది. పరమ ప్రశాంతి దేని వల్ల వస్తుంది? ఇంద్రియ నిగ్రహం వల్ల వస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఎట్లా వస్తుంది? ఆత్మానుభూతి వల్ల వస్తుంది. ఆత్మానుభూతి ఎట్లా వస్తుంది? శుద్ధ సత్వగుణం వల్ల వస్తుంది. కాబట్టి నిరంతరం శుద్ధ సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి, ప్రసన్న చిత్తుడై ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ కేవలం సత్వగుణంతో ఉండేటువంటి వాడు ఏ మనం ఇందాక చెప్పుకున్నాం ఏం కలిగి ఉంటాడు?
సంప్రజ్ఞాత సమాధిలో ఉంటాడు అని చెప్పి అనుకున్నాం. ఏకాగ్రమైనటువంటి చిత్తం ఉంటుంది, భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉంటుంది, పరమాత్మ నిష్ట కలిగి ఉంటాడు. ఇదంతా ఏమిటి? సంప్రజ్ఞాత సమాధి. మహాత్ములైనటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారు. వీళ్ళకు లోక వ్యవహారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. లోక వ్యవహారం ఉంటుంది. వాళ్ళ గుణాలు ఎట్లుంటాయంటే నిరంతరం ప్రసాద గుణం కలిగినటువంటి వాళ్ళు, పరమ ప్రశాంతితో ఉంటారు. లోక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? ఈ కేవల సత్వగుణానికి వచ్చేసాడని పూర్తిగా. మిశ్ర సత్వగుణం ఉన్నటువంటి వాడు ఇవన్నిటిని ఆచరిస్తూ ఉంటాడు. కేవల సత్వగుణానికి వచ్చినటువంటి వాడు, వాడికి కూడా వ్యవహారం నడుస్తూ ఉంటుంది, సంప్రజ్ఞాత సమాధి ఉంటుంది, ఆత్మానుభవం ఉంటుంది, ఆనందంగా ఉంటాడు, ప్రసాద గుణం ఉంటుంది, ఇంద్రియాల ఉపరతి ఉంటుంది, పరమానందాన్ని పొందుతూ ఉంటాడు. ఇది మహాత్ములందరి యొక్క వ్యవహారం ఇట్లే నడుస్తూ ఉంటుంది విశుద్ధ సత్వగుణం ద్వారా. దీనిపైన ఈ విశుద్ధ సత్వగుణాన్ని కూడా వదిలేసినాడు అనుకో, దాన్ని ఏమంటాం? గుణాతీత స్థితి అంటాం. గుణాతీతుడని ఎవరికి పేరు? భగవంతునికి పేరు. నువ్వు గుణాతీతుడైనాడంటే ఏమవుతావు? నువ్వు కూడా భగవంతుడైపోతావు. నువ్వు కూడా భగవంతుడైపోతావు. అప్పుడేమవుతుంది? వ్యవహారం ఏమి ఉండదు, పరిపూర్ణ స్థితిలో ఉంటాడు. లోక వ్యవహారం ఏమి ఉండదు. కానీ విశుద్ధ సత్వగుణం ఉండేటువంటి వాడికి లోక వ్యవహారం ఉంటుంది. ఒక ఆశ్రమం కట్టచ్చు, 10 మందికి బోధ చేయొచ్చు, ఉపన్యాసం చెప్పచ్చు, ధర్మాన్ని వ్యాప్తి చేయొచ్చు, భగవంతుని గురించి చెప్పచ్చు, కీర్తన చేయొచ్చు, భజన చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ గుణాతీత స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు ఏ వ్యవహారము లేకుండా ఉంటాడు. అక్కడ నిత్య శుద్ధ బుద్ధ ముక్త, ఇది స్థితి. ఆత్మస్థితిలో ఉంటాడు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో సోషియేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన. నిత్య ఆత్మస్థితిలో ఉంటాడు. తాను నిత్యుడై ఉంటాడు. అంటే ఏమర్థం? శారీరక సంబంధమైనటువంటి హాని వృద్ధులతో సంబంధం లేకుండా భగవత్ సంబంధమైనటువంటి పరబ్రహ్మ సంబంధమైనటువంటి నిత్యత్వాన్ని కలిగి ఉంటాడు. ఆ నిత్యత్వం ఉంది, త్రిగుణాతీతుడు కాబట్టి నిత్య శుద్ధుడై ఉంటాడు. దోషాలే లేవు కదా. నాట్ ఈవెన్ సత్వగుణం కూడా లేదు. అయిపోయింది. ఇప్పుడేముంది? ముక్త స్థితి, బుద్ధ స్థితి. నిరంతరం ఎరుక, మర్చిపోకుండా ఉంటాడు. బుద్ధ స్థితి అంటే మర్చిపోకుండా ఉండడం. దేన్ని మర్చిపోవడం? తాను పరమాత్మని మర్చిపోకుండా ఉండడం. మనం మర్చిపోతాం, క్షణక్షణం మర్చిపోతాం. ఏది చూసినా మర్చిపోతాంటాం. ఈ వస్తువు చూడగానే ఇది నాది, నేను ఫలానా చోట కొన్నాను, దీని ధర ఎంత అని గుర్తొచ్చేసింది. అది గుర్తొచ్చినప్పుడు ఏమైంది? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోయినావు. అహం బ్రహ్మాస్మి అనేది మర్చిపోయినావు. అహం మురళి, అహం ఏతత్ కలం క్రీతవాన్. నేను మురళిని, నేను ఈ ఈ కళాన్ని కొనుక్కున్నాను. నువ్వు పరబ్రహ్మ స్వరూపం అయితే కలంతో పనే ఉంది. వ్యవహారం నడవడం కోసం ఇట్లా వచ్చేసాం.
కానీ ఈ త్రిగుణాతీతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? దీంతో సంబంధం లేకుండా ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు ఏమన్నా క్రియ ఉంటుందా? లేదు. మరి ఈ లక్షణాలు భగవద్గీతలో చెప్పినారా? చెప్పాడు. త్రిగుణాతీతుని లక్షణాలు: సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే. సర్వారంభ పరిత్యాగి వాడు గుణాతీతుడు. ఆరంభం అంటే ఏదో ఒక పని ప్రారంభం చేయడం అనుకోండి. సర్వారంభ పరిత్యాగి, అన్ని పనులు వదిలేశాడు, వాడు గుణాతీతుడు. మంచి పని, సార్ ఇది మంచి పని కదా, ఇది చేయొచ్చు, అది కూడా వదిలేసిన. మంచి పని ఇది చేస్తాడాడంటే సత్వగుణం ఉంది అని అర్థం. అది సంప్రజ్ఞాతమే కానీ అసంప్రజ్ఞాతం కాదు. అది కూడా వదిలేసినాడు. మంచి పని కూడా నేను ఎందుకు చేయాలి? మంచి పని కూడా నేను ఎందుకు చేయాలి? దాన్ని చేయడం వల్ల కూడా దానివల్ల శుభవాసనలు కలుగుతాయి. ఆ శుభవాసనలు కలగడం వల్ల మళ్ళీ నాకు జన్మ ఉంటుంది. అది కూడా వదిలేసింది. అంటే ఏందే ఇది విచిత్రంగా ఉంది ఈ వేదాంతం, మంచి పనులు కూడా చేయొద్దు అంటాంది అని అనకూడదు ఇక్కడ మళ్ళీ. నువ్వు ఏ పని చేయనప్పుడు మంచి పని కూడా చేయవు. ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మంచి పనే చెయ్యి. అది తేడా. నువ్వు ఏమీ చేయకుండా ఉన్నావంటే మంచి పని కూడా చేయొద్దు అని అర్థం. నేనేం చేయడం లేదండి అంటే మంచిది కూడా చేయొద్దు. నేను ఏదో ఒకటి చేస్తాను అంటే చేసే పని మంచిదే చెయ్యి, దాని అర్థం అది. కాబట్టి అపార్థం చేసుకోకూడదు. గుణాతీతుడు ఎవరికో మంచి జరుగుతుందంటే అది కూడా ఏం చేయడు, దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు అంతే. అందుకని సర్వారంభ పరిత్యాగి, ఏ పని చేయుడు. కాబట్టి ఈ మొత్తానికి మనకేం అర్థం అవుతుందంటే, ఈ త్రిగుణాల గురించి మనకు తెలియకపోతే వేదాంతం అర్థం కాదు. అందుకని మనకు హోంవర్క్ ఏమిటంటే, మళ్ళీ మనం క్లాసులోకి వచ్చేలోపు కుదిరితే గుణత్రయ విభాగ యోగం భగవద్గీతలో అది ఒకసారి చదువుకొని మళ్ళీ వచ్చినామంటే వీటన్నిటిని రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ గుణాలని మనం అర్థం చేసుకుంటే ఏవి ఉండాలి ఏవి లేదు అనేది చూసుకోవచ్చు. వచ్చే ఏమైనా ప్రశ్నలు తరగతి ఉన్నాయా? వచ్చే ఆ, తరగతిలో గుణత్రయ విభాగ యోగం చెప్పుకుందాం. చెప్పుకుందామా? ఆ, సరే, ఇబ్బంది అట్లా కూడా లేదు. సరే. ఉమ్. లేదు ఆ, అదొద్దు, మనం వివేక చూడమని కంటిన్యూ చేద్దాం, మేము చదువుకుంటాం అంటే మీరే చదువుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఇలా పర్వాలేదు చెప్పుకుందాం. ఆ, సరే. ఆ, ప్రశ్న ఏమనంటే గుణాతీతం ఆ, అయిన వానికి, అంటే గుణాలను దాటిపోయిన వానికి అప్పుడు ఆయనకి ఆహారంతో సంబంధం లేదు, ఏ ఆహారం తిన్నా ఆ, అలాంటిది ఏమి ఉండదు ఆయనకి మీద. ఆ, అది ఏముండదు. కుర్యాద ఆహారం ప్రాణ సంధారణార్థం. ఏదైనా తినొచ్చు, దొరికింది తింటాడు, దొరకలేదు తినడు, అంతే. తినడు, తినాలని కూడా అనిపించదు, అనిపించు. ఆ తినే స్థితిలో కూడా ఉండడు. ఆకలి అనేది ఉంటుంది శరీరానికి, ఆహా, ప్రారంధం. ఆకలి ఆకలి దప్పిక ఇవన్నీ శరీర ధర్మాలు. ఉమ్, శరీరం నేను అనుకున్నప్పుడు కదా ఆ ధర్మాలు ఉంటాయి. అది. ఉమ్, ఆ శరీరం నేను అనుకోవడం లేదు కాబట్టి లేదు కాబట్టి అది కూడా లేవు. ఆ ధర్మాలను కూడా తాను భావించడు. అది ఇక్కడ జరిగేటువంటిది. అది మామూలుగా మూర్ఖంగా ఉపవాసం చేస్తే అది కూడా, అది ఎట్లా అది వేరే, అవుతుంది? అది అది నీకు వేరే. శరీరంతో తాదాత్మ్య సంబంధం ఉండేటప్పుడు నువ్వు ఉపవాసం చేయకూడదు. చేయకూడదు. శరీర ధర్మాన్ని నువ్వు పాటించాలంతే. పట్టించు. నువ్వు అది. దానికి ఏది అలవాటు చేసావో ఆ అలవాటు చేయాలి. నీకు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండే అలవాటు చేసినావు అనుకో, చెయ్యి.
లేదా వారానికి ఒకనాటికి ఉపవాసం ఉండేటట్టు చేసినావు అనుకో, చెయ్యి. చెయ్యి, అది నీ ఇబ్బంది. ఇష్టం. ఉమ్. నేను రోజుకు 2 పూట్లే తింటాను, మంచిది, ఇబ్బంది లేదు. నేను ఒక్క పూట మాత్రమే భోంచేస్తాను, మంచిది. అదే సాధన చేయించుంటే నీ శరీరానికి, అదే అలవాటు చేయిస్తే. కానీ నేను రోజుకు 6 సార్లు తింటానండి, 2 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి ఇట్లా తింటానండి అని చెప్పంటే అదే కొనసాగించు. అంటే నీ శరీరానికి ఏది అలవాటు చేసావో అది చెయ్యి. నువ్వు మార్చాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చు. 6 సార్లు తినేవాడు 5 సార్లకు రా, ఆ తర్వాత 4 సార్లకు రా. ఆ శరీరం అలవాటు పడేదానికోసం. ఆ తర్వాత 3 సార్లకు రా, ఆ తర్వాత 2 సార్లకు రా, తర్వాత ఒక్కసారికి రా. అంతేగాని ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి అన్నారు. కాబట్టి నేను మానేస్తాను, నేను ఒక్కసారిగా యోగి అయిపోతాను, నేను ఒకే పూట తింటాను అని అంటే నీ శరీరం యొక్క మెటబాలిజం దెబ్బతింటుంది. దానికి ఏది అలవాటు ఉందో అది కంటిన్యూ చేస్తూ మెల్లమెల్లగా మార్చాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఆ, గురువుగారు, ఆ, ఆ, మేడం చెప్పండి. అదే చెప్పారు కదా, అసలు ఏవి కర్మ చేయకుండా ఉంటే సమాధిలో ఉంటే అదే యాక్చువల్ ఏది, అది కొంచెం కన్ఫ్యూజ్. మనం పుట్టిందే కర్మ చేయడానికి కదా. అవును, మరి ఇప్పుడు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళందరూ వచ్చారు, ఏదో పని చేసి అంటే వాళ్ళకు అనుకున్నట్టుగా వాళ్ళు రాసిన ప్రకారంగా చేసే వెళ్ళారు. అవును. మరి ఏ పని చేయకుండా అలా సమాధిలో ఉండడం అంటే ఏంటి అర్థం? మనల్ని కూడా చేయొద్దని చెప్పలేదు, ఉమ్, మనల్ని కూడా చేయమనే చెప్తున్నాడు. ఉమ్, అంచెలంచెలుగా, అంచెలంచెలుగా అంటే వీటిని చేస్తూ 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 ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? తమో గుణం, రజో గుణం నుంచి మొదలుపెట్టి తమో గుణానికి వచ్చి ఆ సత్వ గుణానికి వచ్చి ఆ తర్వాత విశుద్ధ సత్వగుణం దగ్గరకు వస్తున్నాడు. అంటే ఇక్కడ మొదటే చేయొద్దని చెప్పలేదు, ఉమ్. నీ పనులను చేస్తూ వాటిని సంస్కరించుకోమని చెప్తున్నాడు. ఓకే. అంటే సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? అవతల వాళ్ళకి హాని కలిగేటువంటి హింసా ప్రవృత్తులు, అవతల వాడిని ఆ ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడడం, ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేయడం, ఇవి చేస్తూ ఉంటాడు కదా. వాటి ఉమ్, నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సంస్కరించుకుంటూ రావాలి అన్నాడు. ఆ సంస్కరించుకుంటూ వచ్చేది ఏ స్థితికి అంటే, మొదట ఆ శ్రద్ధ, భక్తి, మోక్షం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, అమానిత్వాది గుణాలు ఇవన్నీ. ఉమ్. దీని నుంచి కూడా ఇంకా పై స్టేజ్ ఒకటి ఉంది అని చెప్పాడు, విశుద్ధ సత్వగుణం అనేసి ఒకటి ఉంది. అదేమిటి? ప్రసాద గుణం ఉంటుంది, ఎవరికి హాని చేయము, ఏమీ చేయము, నీలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు అని ఉమ్. చెప్పి అన్నాడు. అంటే ఈ ఈ స్థాయికి వచ్చాము అని అంటే అర్థం ఏమిటి? మనం చేయాల్సినటువంటి పనులు చేశాము అని అర్థం. ఓకే, ఓకే. ఉమ్, ఇవన్నీ చేసేసాం. ఇప్పుడు యుద్ధం రాముడు చేశాడు, యుద్ధం కృష్ణుడు చేశాడు. ఉమ్. రాముడు చేసిన యుద్ధానికి కృష్ణుడు చేసిన యుద్ధానికి తేడా ఒకటి ఉంటుంది. రాముడు స్వయంగా ధనుర్బాణాలు బట్టి యుద్ధం చేశాడు, ఉమ్. కృష్ణుడు యుద్ధంలో పాల్గొన్నాడు. అవును. తేడా ఏమిటి? ఇద్దరు యుద్ధంలో ఉన్నారు, యుద్ధరంగంలో ఉన్నారు. ఉమ్. ఇక్కడ తేడా ఉందా లేదా? రాముని యుద్ధానికి కృష్ణుని యుద్ధానికి తేడా ఉంది. అవును. ఇప్పుడు రాముడు మాత్రమే కర్మ చేసినట్ట, కృష్ణుడు కర్మ చేయనట్ట అంటే కృష్ణుడు కూడా చేశాడు. ఉమ్. కానీ మనకు రామునికి కృష్ణునికి తేడా తెలుస్తుంది. రాముడు యుద్ధం చేశాడు, కృష్ణుడు యుద్ధం చేయించాడు. అవును. మీరన్నట్టు బుద్ధుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైంది? వదిలేశాడు, ఉమ్. వదిలేశాడు. అంటే మనం ఏం చెప్తున్నామంటే ఈ పరిణామాన్ని చూస్తున్నాం. ఉమ్. ఈ పరిణామం ఏది అవసరమైందో దానికి అనుకూలమైనటువంటి పరిణామం. కాబట్టి మానవుని యొక్క వ్యక్తిత్వంలో కూడా
మనకు అనవసరమైనటువంటి గుణాలు చాలా ఉంటాయి. ఉమ్, వాటిని మెల్లమెల్లగా వదులుకుంటూ వచ్చేస్తే చివరికి మనం సమాధి స్థితికి వస్తాము అని చెప్పి అన్నాడు. అది మోక్ష స్థితి. మనం పొందాల్సింది అదే కదా. కరెక్ట్. మిగతావన్నీ మనం చేయాల్సినటువంటివి, ఇది మనం పొందాల్సినటువంటివి. దీనికి మనం ఆ చిన్న ఆ ఆ లైన్ గుర్తు పెట్టుకోవాలి. మనం చేయాల్సినటువంటివి ప్రారబ్ధానుగుణంగా చేయాల్సినటువంటివి, ఉమ్, కానీ మన విచక్షణతో పొందాల్సినటువంటిది మోక్షం. ఓకే. దీనికి కర్మలకి లింకు లేదు. ఉహు, మనకు విచక్షణ ఉంది కదా, ఈ విచక్షణ ఎంతసేపు ఏం పని చేస్తూ ఉండాలంటే మనం మోక్షాన్ని పొందాలనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి విచక్షణ. ఓకే. ఉమ్, ప్రారంధం ఏం చేస్తూ ఉంటుందంటే మనం చేయాల్సినటువంటి కర్మలకు ప్రేరణ చేస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటాం. ఉమ్, మనం విచక్షణ కూడా మళ్ళీ కర్మలు చేయడానికి వాడామనుకోండి, ఉమ్, అప్పుడు మోక్ష స్థితిని మనం పొందలేము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఎస్కేపిజం కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఉమ్. చేయవలసింది చేయాలి. చేయాల్సింది చేయాలి, ఎస్కేపిజం కాదు. అందుకే ఏమన్నాడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితి అన్నాడు. ఉమ్, ఆ బుద్ధ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే తెలిసి ఉండడం. ఉమ్, ఏ పని చేసినా మనం తెలిసి చేస్తూ ఉంటాం, ఓకే. ముక్తుడై చేస్తూ ఉంటాం. మనం ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మీకు ఉమ్, గుర్తుండే ఉంటుంది. ఒక సర్వెంట్ మెయిడ్ అవును. పిల్లవాడికి సేవ చేస్తూ ఉంటుంది. ఆమెకు అటాచ్మెంట్ ఉందా అంటే ఉంది, పని చేసేంతసేపు. అట్లని అటాచ్డ్ అంటే కాదు, ఆ టైం వచ్చినప్పుడు డిటాచ్ అయిపోతుంది. అది అర్థం. కాబట్టి అక్కడ పని చేయకూడదని కాదు, పని చేయాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఉమ్, చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది, అంతే. అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. అంటే సమాధి అంటే ఇట్ ఈస్ నాట్ ఎస్కేపిజం, అది మనం పొందేటువంటి స్టేటస్. ఉమ్, మనం చేసేటువంటి పని కాదు, అది పొందేటువంటి స్టేటస్. అదే. పని చేయకుండా స్టేటస్ రాదు కదా, ఉమ్, కాబట్టి దానికోసం పని చేస్తాం. ఏం పని చేస్తావు? పైన చెప్పాడే అమానిత్వాది గుణాలు, ఉమ్, నియమాలు, యమాదులు, శ్రద్ధ, భక్తి, ఇవన్నీ చేస్తాం. ఉమ్, లౌకిక కర్మలు కూడా ఉంటాయి, ఆ లౌకిక కర్మల్లో వీటిని యాడ్ చేస్తాం. ఓకే. లౌకికమైనటువంటి పనులు చేసేటప్పుడు శ్రద్ధ భక్తుల్ని యాడ్ చేస్తాం, కాదని ఎవరన్నారు? అవును. మనం ఆ, ఆ, ఏదో ఒక పాయసం చేస్తున్నాం, శ్రద్ధతో చేస్తాం, దానికి భక్తి కూడా యాడ్ చేస్తాం, భగవంతుడి నామాన్ని యాడ్ చేస్తాం. అవును. కాబట్టి అవి అవి చేయకూడదని చెప్పలేదు, దాంట్లో సంస్కారాన్ని తీసుకురమ్మని చెప్తున్నాం. అర్థమైంది. ఆ, కన్క్లూడ్ చేద్దాం. ఉమ్. ఉమ్, ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.